దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నాళ్ళు కుటుంబానికి ఆత్మీయ జీవితానికి ప్రయోజనమైన కార్యాలు మీరు ప్రారంభించి అవి విఫలమైపోయి మీరు బలహీనత చెంది అధైర్యపడుతూ మీ జీవితాన్ని ముందుకు కొనసాగుతూ బాధపడుతూ ఉన్నారేమో. ఈ దినమందు ఆగిపోయిన కార్యాలను మరలా ప్రారంభించగలిగితే దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేయబోతూ ఉన్నాడు. ఈ లోకపరంగా ఉద్యోగ విషయంలో నువ్వు మరలా ప్రారంభించు, దేవుడు కార్యాన్ని సఫలము చేయబోతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన భూమిలో పంట వేయగలిగితే దేవుడు సఫలము చేయబోతున్నాడు. పడిపోయిన వ్యాపారాన్ని ప్రార్థన పూర్వకంగా నువ్వు ప్రారంభించగలిగితే దేవుడు మరలా దాన్ని సఫలము చేయబోతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయతలు నువ్వు దేవుని నామంలో ఆయన మీద భారం వేసి నువ్వు మరలా భక్తి జీవితాన్ని ప్రారంభించగలిగితే నీ కార్యాన్ని, ఆ భక్తిని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు బలహీనుడివై ఉండక దేవుని బట్టి ధైర్యం పొందుకొని నువ్వు అడుగులు ముందుకు వేయగలిగితే దేవుడు ఈ దినమందు నీ బ్రతుకు దినములనిట కార్యాన్ని సఫలము చేయునుగాక. ఆమేన్, ఆమేన్.